महाकाली महालक्ष्मी महासरस्वती श्री ललितांबिका समेत श्री मूलस्थानं समेत श्री वराहसिद्धे नमः। श्री वृत्तिंगला काली नमः। जगन्मातराईश्वरी महाकाली तथे जगन्मातराईश्वरी नमः। गुरु ब्रह्मं गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। देवासुचानंद सरस्वती श्री गुरुभ्यो नमः। श्री गुरुभ्यो नमः। श्री गुरुभ्यो नमः। देवासुचानंद सरस्वती श्री गुरुभ्यो नमः। ओम ध्रुवन्ते राजा नो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्ते इन्द्रस्य ज्ञानार्थधारयतां ध्रुवम्। ओम ध्रुवन्ते राजा नो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्ते इन्द्रस्य ज्ञानार्थधारयतां ध्रुवम्। ओम केशवाय स्वाहा। ओम केशवाय स्वाहा। ओम नारायणाय स्वाहा। ओम माधवाय स्वाहा। कामी आसनं समर्पयामि। पादयोः पाद्यं समर्पयामि। आगमनादन्तु देवानां गमनादन्तु అమ్మవారు లలితాంబికాదేవి విష్టాగ్ని గుండం నుంచి ఉద్భవించి దేవతలు యక్షజ్ఞానరాజులు ప్రజలు అందరూ కలిసి ఆమెను వేడుకుంటే అమ్మ బండాసురుడు ఏం చేస్తాడంటే మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క జీవనాడిని సంస్కరింపజేపిస్తాడు. ఏది పని దేవతలకు కానీ మనకు కానీ అందరికీ. అప్పుడు అందరూ కలిసి అమ్మను వేడుకుంటే అమ్మ చిత్తగ్ని గుండం అంటే చిత్తగ్ని అంటే సముద్రాన్నే ఒక యజ్ఞగుండంగా తయారు చేసి వాళ్ళని ఆ దేవతలే ఆహుతి పెడతారు. మనకి రాత్రి ఇస్తాం కదా, అది దేవతల ఆహుతి పెడతారు. ఆహుతులు అయినప్పుడు అమ్మ యజ్ఞం నుంచి ఉద్భవిస్తుంది. ఆ ఉద్భవించిన కారణంగా అప్పుడు అందులో వేడుకుంటే మాకు ఇలాంటి సమస్య లేదు, మాకేం తెలియలేదు అనేసి అని చెప్పి వేడుకుంటే అప్పుడు ఆ నివేదిక తీసుకొచ్చి ఆ బండాసురుడిని వధించేదానికి అమ్మ రూపంలో నుంచి ఒక్కొక్క అవయవం నుంచి ఒక్కొక్క అంటే వెంట్రుకల నుంచి కాలిగూడి దాకా అమ్మవారి శరీరం నుంచి ఒక్కొక్క దేవత ఉద్భవించింది. ఒక్కొక్క దేవత ఒక్కొక్క దానికి అంటే ఇప్పుడు సేనలు అంటే ఎన్ని రకాలు ఉంటాయి, ఆ విధంగా అన్ని రకాలుగా వస్తారు. దాంట్లో ప్రథమంగా వచ్చిన వాళ్ళలో వారాహి ఒకటి, రాజశాంబ. వారాహి వచ్చి అమ్మవారి కుడిపక్క భుజం నుంచి ఉద్భవించింది. కుడిపక్క ప్రాసం, ఎడం పక్క ప్రాసం నుంచి ఉద్భవించిన ఆమె రాజశాంబ. ఆత్మ నుంచి ఉద్భవించిన ఆమె బాలాసురుడు. అది ఎందుకంటే అమ్మవారి కుడిపక్క భుజం నుంచి ఉద్భవించినప్పుడు అమ్మని ఆమెకి నాగలి రోకలి ఉంది. ఈ రెండు ఆమె ప్రథమంగా ఆయుధాలు ఇచ్చి అమ్మ సేనాధిపతిగా నిలబడతారు. ఈ రాజశ్యామల మంత్రిని దేవత అమ్మకు సలహాలు ఇచ్చేది. ఆమెకు వచ్చి ఆమె రాజముద్రికని ఇచ్చింది. ముద్రికనిచ్చి నీవు సలహాదారు అంటే ఆమెకి అన్ని సలహాలు ఇచ్చేది. దీన్ని ఎట్లా నడపాలనే దాని గురించి ఆమె ప్రోత్సాహాన్ని. ఆ విధంగా మళ్ళీ బాలాసుర సుందరి ఆమె వచ్చి ఆమె పుత్రుడితో సమానం, ఆత్మను ఉపయోగించింది. ఈ వారాహి అమ్మవారికి మనం ఈ హవనం చేయడం వల్ల మనకి ఎలాంటి ఈటిపాతులైనా తొలగిపోతాయి. ఎందుకంటే ముఖ్యంగా ఆరోగ్యానికి దీర్ఘకాల వ్యాధులతో బాధపడతామన్నా కూడా సరే ఈ అమ్మకి హవనం కానీ ఇట్లా లఘువుగా దీపారాధన కానీ ఇట్లాంటివి కానీ చేస్తే ఖచ్చితంగా దాని నుంచి బయటకు వస్తుంది. ఈ అమ్మ మన మామూలుగా కూడా ఈ వారాహి అమ్మవారు మనకు ఊళ్ళో కూడా అక్కదేవతలను ప్రతిష్టాపన చేసి ఉంటారు. దానిలో కూడా అమ్మ ఉంది. బ్రాహ్మీ మహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తదా వారాహిచ దదేంద్రాణి చాముండి సప్తమాతరహాని సప్తమాంత్రికృవాలి. దానిలో ఈ సింహిని అమ్మవారు చంద్రాదేవి ఈమె వీళ్ళిద్దరూ ఉంటారు గ్రామాన్ని రక్షించే దానికోసం. ఇంకోటి ఏమంటే మహావిష్ణువు భూమిని సంస్కరించేటప్పుడు ఆయన వరాహ అవతారం ఆది వరాహ అవతారం తీసుకున్నప్పుడు ఆయనకి శక్తి ఎవరంటే వరాహ వైష్ణవ అట్లా కూడా. కాబట్టి ఏదైనా సరే మనం కార్యక్రమం చేసేటప్పుడు అమ్మని పరిపూర్ణంగా తెలుసుకొని దాన్ని చేస్తే ఖచ్చితంగా అమ్మని తెలుసుకుంటే ఆమె వచ్చుకుందని లలితాంబని మనం తెలుసుకుంటే ఆ ఓంకార స్వరూపుని మనం తెలుసుకుంటే ఈ ముందుకు వస్తుంది. ఎందుకంటే దండనాయకుడు
కాబట్టి ఏ పనైనా కూడా ఆమె గౌరవాన్ని ఇస్తున్నాం. మన మనసులో తలుచుకుంటే ఈ నవరాత్రుల్లో అమ్మ, ఎందుకంటే ఇది గుప్త నవరాత్రులు అనేసి ఎందుకు చెప్తున్నారంటే రాత్రి వేళల్లోనే చేయాలి. శక్తులకు ఎక్కువగా ఫలితాన్ని ఇచ్చేది ఎప్పుడంటే రాత్రి వేళల్లో. గుప్త నవరాత్రి అంటే ఎవరు చేయకూడదు, దాన్ని అది వేగ స్వరూపం, మనం తట్టుకోలేము, మనం ఉండలేము, అది తప్పలేదు. పరిపూర్ణంగా తలుచుకుంటే అమ్మ కూడా మన కోపం వస్తే ఏమవుతుంది, భద్రకాలు కొంచెం కట్టెత్తుకుంటుంది. అదే బొద్దులైతే అన్నం పెట్టేటప్పుడు కట్టుకుంటుంది, సౌమ్యంగా ఉంటుంది. అదే సౌమ్య స్వరూపం వచ్చి లలితాది, రౌద్ర స్వరూపం వచ్చి ప్రత్యంగర వారాలి, ఈ సేనాధిపతి. ఆమె రౌద్ర స్వరూపంలో వచ్చి మనకు ఆమె పరోక్షంగా ఉండి ప్రత్యంగరాదేవి ఆమె ఎవరినైనా కూడా నిర్దిస్తుంది. ఆ విధంగా మనం కూడా ఈమెకి పూర్తిగా నమ్మకం పెట్టి అమ్మ మీద చేస్తే ఖచ్చితంగా. ఈ రోకలి బండ నాగలు ఎందుకు ఇచ్చినారంటే ఆమెకి ఆయుధాలుగా అమ్మ ఎందుకు ఇచ్చిందంటే, రోకలి బండ ఏం చేస్తున్నాము, ప్రతి ఒక్క వస్తువు వేసిన దాన్ని దంచేసే పిండి చేస్తుంది, అంటే ఔషధాన్ని తయారు చేస్తుంది. ఔషధాన్ని మనకు అందించడం వల్ల ఏమవుతుంది, మన శరీరం ఉండే రూపాలన్నీ పోయి మన శరీరం ప్రక్షాళన అవుతుంది. ఇంకోటి నాగలు ఏం చేస్తుంది, దుక్కు దున్నుతుంది. మామూలుగా మనం దుక్కు దున్నినప్పుడు దాంట్లో ఉండే క్రిమికీటాలన్నీ బయట వస్తాయి, బయట వచ్చి భూమి సరి అవుతుంది. ఈ శరీరమే భూమి. దీనిలో పంచభూతాత్మకం 5 భూతాలు దీనిలోనే ఉన్నాయి, నీరు, నిప్పు, ఆకాశం అన్నీ దీనిలోనే ఉన్నాయి. వీటన్నిటినీ ప్రచారం చేస్తుంది. అంటే దీనిలో ఉండే మనకి యాంటీ బ్యాక్టీరియల్ అని అంటారు కదా, ఆ బ్యాక్టీరియా అంతా బయట వచ్చేస్తుంది. అది ఆమెకి ఆహారం కూడా ఇవే. ఇప్పుడు మీ దగ్గర పెట్టిండే గడ్డ దినుసులే భూమిలో ఉంటే ప్రతి ఒక్క వస్తువు ఆమెకు ఆహారం, ప్రతి ఒక్క వస్తువు ఆహారం. దీనిలో ముఖ్యంగా మరి కూడా ఇస్తారు మీ దగ్గర అల్లం తేనె, ఆమెకు ముఖ్యమైనది. ఆ ద్రవ్యంతో ఏమవుతుందంటే అల్లం ఏమవుతుంది, మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క మాంసం అంతా కూడా ఆ అల్లానికి సంబంధించి అల్లంలో ఉంటాయి. మన మాంసగుప్తుల్లో ఉండే ప్రతి ఒక్క పదార్థం దానిలో ఉంటుంది. రక్తం అంటే తేనె, అందుకే తేనెలో కలుగుతాం. మరి ఇప్పుడు తేనెటీగ ఏం చేస్తుందమ్మా, మకరందాన్ని తీసుకుంటుంది, తీసుకొని తనలో ఆ రక్త జ్వాలంతో తయారు చేసుకొని మనకు తేనెగా అందిస్తుంది. ఆ విధంగా అంటే ఏమంటుంది, రక్తమే మన శరీరంలో ఉంటే రక్తంలో ఉండే ప్రతి ఒక్క వస్తువు ఆ తేనెలో ఉంటుంది. అందుకని దాని రెండింటిని కలిపి మనం అమ్మవారికి హోమం చేస్తే ఎట్లాంటి రూపాలు ఉంటేనే బయటపడుతుంది. ఇంకోటి ఏమంటే ఈ టెంకాయ వీటితో హార్తించడం వల్ల ఏమంటుందంటే మన కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతాయి. కందగడ్డ ఆ టెంకాయతో ఎర్ర ఒత్తులు వేసి నెయ్యి పోసి అమ్మవారికి హారతి అందిస్తే ఏ కార్యక్రమం ఎంత గటువైన కార్యక్రమం అయినా సరే దాన్ని బయట తీస్తుంది మనకు మంచిది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏదైనా చేసేటప్పుడు దీంట్లో ఈ ప్రత్యంగరాదేవికి కానీ వారాహికి కానీ వీళ్ళకి కానీ రౌద్ర స్వరూపాలు, వీళ్ళకి ఏది చేసినా మనం తెలుసుకోవాల్సింది అంటే మన జీవితం బాగుండాలి, మన బిడ్డలు బాగుండాలి, మన శరీరం మన సంసారం బాగుండాలి, మనకు రక్షగా ఉండాలి, మనకు ఎప్పుడు అమ్మ రక్షగా ఉండాలని కోరుకోవాలి. ఇంకోటి చెడిపోవాలి, వాడు నాశనం ఏదో చేశాడు, వాడు నాశనం అయిపోవాలి అని కోరుకుంటే తిరగబడతారు. వీళ్ళు న్యాయానికి ప్రతిపాలు కాబట్టి ఖచ్చితంగా తిరగబడతారు. శ్రీచక్రంలో అమ్మవారు గిరిచక్ర రూపిణిగా ఉంటుంది వారాహి అమ్మ. కాబట్టి మీరు కూడా పూర్తి మనసుని అమ్మ మీద పెట్టి ఇక్కడ ఉన్నంతసేపు అమ్మని తెలుసుకోండి. ఇక్కడ ఏమేమి చెప్తామో అవన్నీ కూడా చెప్పండి. దీని నుండి పరిపూర్ణంగా మీరు కూడా వచ్చిన కార్యక్రమం నుండి జీవితంగా తీసుకుంటారు. ఇప్పుడు మొట్టమొదటి గణపతి, మీరు కూడా ఓం గణపతి స్వాహ స్వాహాకారాన్ని స్పష్టంగా చెప్పుకోండి. అమ్మ ఇక్కడ కూర్చున్నోళ్ళే కాదు, దాతలే కాదు, వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా అమ్మని తెలుసుకోండి. ఏం చెప్తానో దాంతో స్వాహాకారాన్ని మనసులో చెప్పుకుంటాను. బయట చెప్పేటప్పుడు బయట చెప్తాను, లోపల చెప్పేటప్పుడు లోపల చెప్పుకోండి. ఎందుకంటే కొన్ని మంత్రాలు బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరాలు మనం బయటికి కానీ వల్లించామంటే మన ఫలితం వచ్చే అర్థం. అదే మనం పూర్తి లోపల కానీ చేస్తే మన జఠరార్థం మనం వేసిన అన్నం ఏ విధంగా కాలిపోతుంది లోపల, ఆ విధంగా అది కాలి మనకు రెట్టిపోతుంది. కాబట్టి బీజాక్షరాలు బయట చెప్పాలి, అది లోపల జరుగుతాయి. నేను బీజాక్షరాలతో నేను చేసి నేను బ్రహ్మ, ఈ అవనంలో నేను బ్రహ్మ కూర్చున్నాను, మీరందరూ దీనికి వృత్తిలో ఎంత దాని కార్యక్రమం నేను ఏదైతే చేస్తానో అది ఫలితం మీకే వస్తుంది. మీకు ఖచ్చితంగా దీన్ని ఉంటుంది. కానీ మీరు ఆ పేరు చూద్దాం. యుగ ధర్మాన్ని ప్రతి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం ఉంది. దాంట్లో మన కలియుగంలో మనం అంతా సోంబేరు అనేసి వాళ్ళకి అప్లై చేస్తుంది. అందుకని వాళ్ళు ఆ పేరు తెలుసుకున్నా మీకు ఆ ఫలితం వస్తుంది అనే ఉద్దేశంతోనే పేరు. కానీ పేరు అంటే స్వామి వెంకటేశ్వర రా అంటే రాడు, నా నుంచి పలకలు పోయిందా అనేసి మనం మన ఆమె నుండి పలికితే ఆయన కూర్చుంటాడు. వారాహి తల్లి రా అనేసి ఆయన కోరుకుంటే నీ మనాభి నుండి రావాలి. ఆకాంక్షను ఆమె వెలవచ్చేది అంటే ఖచ్చితంగా వస్తుంది. అదే కాబట్టి నేను చేసే ప్రతి ఒక్క ఫలితం మీకు వస్తుంది.
కానీ పూర్తి మనసుని ఇక్కడ పెట్టి చేయాలి. అదొక్కటే మీరు చేయాల్సింది. ఆ మనసును ఇక్కడ పెట్టి చేసినారంటే ఫలితం ఖచ్చితంగా మా ముందుకు వచ్చి కూర్చో, మా దారిలో కూర్చో. పైన కూర్చోండి. ఇప్పుడు కాలం అట్లా అయిపోయింది. ఓం గం గణపతయే స్వాహ లేదంటే గణపతయే స్వాహ అనుకోండి మా మనసులో. ओम आदिवाराहे स्वाहा ओम आदिवाराय स्वाहा ओम आदिवाराय स्वाहा ओम आदिवाराय स्वाहा ओम आदिवाराय स्वाहा स्वाहा ओम श्री समयेश्वर्ये स्वाहा ओम श्री वालाह्ये स्वाहा ओम श्री पोत्रिण्ये स्वाहा श्री शिवये स्वाहा ओम श्री शिवये स्वाहा ओम श्री वार्ताये स्वाहा ओम श्री वार्ताये स्वाहा ओम महासेनये स्वाहा ओम श्री महासेनये स्वाहा श्री आज्ञा चक्रेश्वरण्ये स्वाहा ओम श्री आत्मा चक्राश्रय स्वाहा ओम श्री अरिग्ने स्वाहा ओम श्री अरिग्ने स्वाहा श्री वाराहि द्वादश नामावली स्तोत्रम संपूर्णम ఇప్పుడు నేను చెప్పే శ్లోకం గాని చెప్పండి ఓం 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 గృహీతోగ్రమః మీ చేతిలో ఉన్న ద్రవ్యం వేసేసేయండి ఓం ఆదివారాహియే స్వాహ అని చెప్పి వేసేసేయండి ओम आदिवाराये स्वाहा ओम आदिवाराये स्वाहा आदिवाराहिये स्वाहा ओम आदिवाराये स्वाहा आदिवाराहिये स्वाहा श्री महोत्साहनुग्रहकटाक्ष प्राप्तिरस्तु आयुरारोग्यमस्तु अष्टैश्वर्यमस्तु इष्टकाम्याफलसिद्धिरस्तु कल्याणमस्तु संतानमस्तु विद्याप्राप्तिरस्तु श्री महोत्साहनुग्रहकारी श्री अनुग्रहकटाक्ष प्राप्तिरस्तु एकं हरिन्द्रिं चत्वारि पञ्च अष्ट नव दश एकादश द्वादश आम्
మా కింద అన్నదానం చేస్తున్నారు, భోజనం చేయండి. ప్రసాదం ఖచ్చితంగా ఇక్కడ తినేసి వెళ్ళండమ్మా. మనకు వచ్చే పూర్తి ఫలితం ప్రసాద స్వీకరణ. ప్రసాదం తింటేనే వస్తుంది కాబట్టి దయచేసి తినండి ప్రసాదం ప్రతి ఒక్కరు.